జయ భవాని జ్యోతిర్గా ఏడుగొండల గారు యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాం. జయ భవాని. ఏ వెంకన్న గారు యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి 120 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాం. జయ భవాని. యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి సద్గురుడు రైతు బజార్ జయ భవాని యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి వెంకట రాజేష్ గారు 200 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ కోరుతున్నాం. జయ భవాని. జయ దుర్గా. జయ భవాని. తల్లి జయ భవాని యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి కొడాలి నాగేంద్ర గారు 100 రూపాయలు విరాళంగా నాగరాజు గారు 100 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ కోరుతున్నాం. జయ భవాని. రామా గారు యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా చదివించారు. వారి కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ కోరుతున్నాం. జయ భవాని. జయ దుర్గా. జయ భవాని. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి వెంకటేశ్వరరావు గారు 101 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. జయ భవాని. జయ దుర్గా. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి తిరుమలరావు గారు 100 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. జయ భవాని. జయ దుర్గా. జయ భవాని. చెన్న రామలమ్మ గారు యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి 101 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. జయ భవాని. జయ దుర్గా. పెన్నా నరసింహారావు గారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. జయ భవాని. దాసరి మోహన్ రావు గారు యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. బట్టలు గమనించాలండి. ఎదురు 4 కౌంటర్లు ఖాళీ, మొత్తం 5 కౌంటర్లు ఏర్పాటు చేయండి. రోడ్డు మీద నిలబడితే ఎదురు ఖాళీ ఉందండి, ఎదురుగా రావాలి. యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి వసంత గారు 101 రూపాయలు విరాళంగా చదివించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం.